హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ మార్గం. మేము ఈరోజు ఈ వీడియోలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్స్ నుంచి వచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ జాబ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్తో కలిసి సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి ఒక బ్యాంకు. ఇది మొత్తం ఇండియా లెవెల్లో 650 బ్యాంకింగ్ అవుట్లెట్స్ను కలిగి ఉన్నది మరియు 1,65,000 పోస్ట్ ఆఫీసులలో 3 లక్షల మంది పోస్ట్ మ్యాన్ మరియు గ్రామీణ డాక్ సేవలతో బ్యాంకింగ్ సేవలను ప్రతి ఒక్క ద్వారానికి చేర్చాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటుంది. బ్యాంకింగ్ సేవలను డోర్ స్టెప్ వరకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది 345 ఎగ్జిక్యూటివ్ పోస్టు భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి అప్లై చేసుకోవడానికి ఎవరు అర్హులు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి, జీతం ఎంత, మొత్తం కూడా మేము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ యొక్క ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎవరైతే పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తున్నారో జీడిఎస్లు మాత్రమే దీనికి అర్హులు ఫ్రెండ్స్. ఎవరైతే 1/8/2025 నాటికి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టులో జీడిఎస్గా సేవలు అందిస్తున్నారో వాళ్ళు ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు అప్లై చేసుకోవడానికి అర్హులు. మరియు దీన్ని ఏ విధంగా అప్లై చేయాలి, ఎవరైతే ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అప్లై చేయాలని ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు www.ipbonline.com అనే వెబ్సైట్లో మాత్రమే దీన్ని అప్లై చేసుకోవాలి. ఇతర ఏ మోడ్ల ద్వారా కూడా అప్లికేషన్ పంపించినా కూడా దానిని యాక్సెప్ట్ చేయరు. ఓన్లీ www.ipbonline.comలో మాత్రమే దీన్ని అప్లై చేసుకోవాలి. మరియు అప్లికేషన్ స్టార్టింగ్ ప్రక్రియ 9/10/2025 అనగా అక్టోబర్ 9 నుంచి స్టార్ట్ అవుతుంది. మరియు అప్లికేషన్ పెట్టుకోవడానికి చివరి తేదీ 29/10/2025 అనగా అక్టోబర్ 29తో అప్లికేషన్ ప్రక్రియ ముగుస్తుంది. మరియు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, మొత్తం ఈ ఐపీపీబీలో 348 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఎవరు అర్హులు అంటే ఎవరైతే 1/8/2025 నాటికి జీడిఎస్గా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో వాళ్ళు ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టు అప్లై చేసుకోవడానికి అర్హులు. మరియు రాష్ట్రాల వారీగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి చూద్దాం ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ 8, అస్సాం 12, బీహార్ 17, ఛత్తీస్గఢ్ 9, గుజరాత్ దాద్రా నగర్ హవేలీ 1, గుజరాత్ 29, హర్యానా 11, హిమాచల్ ప్రదేశ్ 4, జమ్మూ అండ్ కాశ్మీర్ 3, జార్ఖండ్ 12, కర్ణాటక 19, కేరళ 6, మధ్యప్రదేశ్ 29, మహారాష్ట్ర గోవా 1, మహారాష్ట్ర 31, అరుణాచల్ ప్రదేశ్ 9, మణిపూర్ 4, మేఘాలయ 4, మిజోరాం 2, నాగాలాండ్ 8, త్రిపుర 3, ఒడిషా 11, పంజాబ్ 15, రాజస్థాన్ 10, తమిళనాడు 17, తెలంగాణ 9, ఉత్తరప్రదేశ్ 40, ఉత్తరాఖండ్ 11, వెస్ట్ బెంగాల్ సిక్కిం 1, వెస్ట్ బెంగాల్ 12 అనగా మొత్తం ఇండియా లెవెల్లో 348 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ను ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ విడుదల చేసింది. మరియు దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఉండాలి ఫ్రెండ్స్. మరియు ఏజ్ లిమిట్ 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు అనగా 1/8/2025 నాటికి 20 నుండి 35 సంవత్సరాలు కలిగిన వాళ్ళు అర్హులు. దీనికి ఏమైనా మినిమం ఎక్స్పీరియన్స్ కావాలంటే ఎటువంటి మినిమం ఎక్స్పీరియన్స్ దీనికి అవసరం లేదు. మరియు ఈ ఎగ్జిక్యూటివ్ జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది,
దీనిలో పని ఏ విధంగా ఉంటుంది అంటే మనం ఐపీబీ వాళ్ళు నిర్ణయించినటువంటి టార్గెట్స్ను అచీవ్ చేసుకోవడం, మరియు బ్రాంచ్ ఆఫీస్ వాళ్ళకు సపోర్టివ్గా ఉండడం, జీడిఎస్లతో ట్రైనింగ్ ఇవ్వడము, జీడిఎస్లకు అవగాహన కల్పించడము, మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్లోని ఇన్స్పెక్టర్లు, సబ్ డివిజన్ పోస్ట్ మాస్టర్స్ ఐపీబీ వాళ్ళతో కలిసి ఉండడము, మరియు థర్డ్ పార్టీ సేల్స్ చేయడము, మరియు జీడిఎస్లకు అసిస్టెంట్ చేయడము, ఐపీబీ ఆఫీసర్కు అసిస్ట్ చేయడము, ఇటువంటి మొత్తం పనులు కూడా ఈ ఎగ్జిక్యూటివ్ జాబ్లో చేయాల్సి ఉంటుంది. పే అండ్ అలవెన్సెస్, దీనిలో శాలరీ ఎంత ఉంటుంది? ఎవరైతే ఎగ్జిక్యూటివ్గా జాబ్స్ సాధిస్తారో వాళ్ళకి 30,000 జీతం ఉంటుంది ఫ్రెండ్స్. అనగా మొత్తం లంసం కలిపి 30,000 రూపాయలు జీతం వస్తుంది. ఎటువంటి అదర్ అలవెన్సెస్, బోనస్ ఎటువంటివి కూడా ఉండవు. నెక్స్ట్ మనం టెన్యూర్ ఆఫ్ ఎంగేజ్మెంట్, మనం ఎన్ని సంవత్సరాలు దాంట్లో పనిచేయవచ్చు. మొదటిసారిగా 1 సంవత్సరం వరకు మనం పనిచేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ మనకు ఇంట్రెస్ట్ ఉంటే 2 years వరకు పొడిగించుకోవచ్చు. మనం ఎటువంటి తప్పులు చేసినా కూడా మమ్మల్ని తిరిగి మన యొక్క పోస్టులో పంపించేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? సెలక్షన్ ప్రొసీజర్ అనేది మనకు డిగ్రీలో వచ్చినటువంటి మార్క్స్లు మెరిట్ని బట్టి దీన్ని మనకు సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఒకవేళ 2 వ్యక్తులకు సేమ్ పర్సెంటేజ్ వచ్చినట్లయితే వాళ్ళకి ఏ విధంగా చేస్తారు. ఒకవేళ 2 వ్యక్తులకు సేమ్ పర్సెంటేజ్ వచ్చినట్లయితే వాళ్ళ యొక్క జీడిఎస్ సర్వీస్ని చూస్తారు ఫ్రెండ్స్. జీడిఎస్ సీనియారిటీని చూస్తారు. ఒకవేళ సీనియారిటీ ఎవరికైతే ఎక్కువ ఉంటే వాళ్ళకు ఈ ఎగ్జిక్యూటివ్ జాబ్ ఇస్తారు. ఒకవేళ సీనియారిటీ కూడా సేమ్ ఉంది అనగా 2 కూడా ఒకేసారి జీడిఎస్గా జాయిన్ అయినారు, వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువ ఉందో వాళ్ళకు ఈ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ని ఇస్తారు. నెక్స్ట్ దీనికి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది? దీనికి అప్లికేషన్ ఫీ వచ్చేసి 750 రూపాయలు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నాన్ రిఫండబుల్, ఇది మళ్ళీ మనకు రిఫండ్ చేయరు. క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దేర్ ఎలిజిబిలిటీ బిఫోర్ పేయింగ్ ద ఫీజ్. మనకు ఎలిజిబిలిటీ ఎందులోదో మనము అప్లికేషన్ ఫీజ్ కట్టే ముందే చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే జీడిఎస్గా పల్లెటూరులో పనిచేస్తున్నారో వాళ్ళకు జీతం 18,020 ఉంటుందో వాళ్ళు 30,000 సంపాదించుకుంటూ ఇది ఒక అవకాశం ఫ్రెండ్స్. ఎందుకంటే కొంతమంది ప్యాకర్లకు జీతం తక్కువ వస్తుంది, 15,020 వస్తూ ఉంటుంది. అదే వీళ్ళు ఈ విధంగా ఈ టౌన్లలో ఐపీబీలో పనిచేసినట్లయితే వాళ్ళకు నెలకు 30,000 జీతం వస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళు ఫైనాన్షియల్గా సపోర్టివ్గా ఉండవచ్చు. మళ్ళీ మన ఏపీలో వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయంటే మన యొక్క ఏపీలో మొత్తం 8 వేకెన్సీస్ ఉన్నాయి. అవి వచ్చేసి చిత్తూరు 1, తిరుపతి 1, ఏలూరు 1, గూడూరు 1, నరసరావుపేట 1, నెల్లూరు 1, ఒంగోలు 1, విశాఖపట్నం 1. మన యొక్క ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ జాబ్ను పొంది ఫైనాన్షియల్గా సెక్యూర్గా ఉండవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు దాదాపు డబల్ శాలరీ వస్తుంది. జీడిఎస్గా ఒకవేళ మనం ప్యాకర్గా ఏపీపీగా ఉన్నట్లయితే మనకు 18,000 అట్లా వస్తుంది. ఒకవేళ ప్యాకర్ ఉంటే 15,000 వస్తుంది. అదే మనం ఈ విధంగా పడినట్లయితే మనకు 30,000 శాలరీ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఇవాల్టి వీడియో ఇన్ఫర్మేషన్. మీకు ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా యొక్క ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క డౌట్లను కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.